2 3 4 5 change your leg 1 2 3 4 5 get up. చూసారు కదండి, ఇలాంటి కిక్స్ అన్ని చూసారు కదా, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. మనం ఏంటంటే ఒక లెవెల్గా అనమాట, గ్రాడ్యువల్గా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలంటే నేటి కాలంలో ఫిజికల్ యాక్టివిటీ లేదండి. ఇలాంటి అంటే మన లెగ్స్ని హ్యాండ్స్ని ఒక క్రమ పద్ధతిగా ప్రాక్టీస్ చేయడం ఏం జరుగుతుంది, ఒక పవర్ఫుల్ మ్యాన్గా తయారవచ్చు. అదేవిధంగా ఏంటంటే మనకు సెల్ఫ్ డిఫెన్స్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్గా చెప్పాలంటే నేటి యువతలు ఏంటంటే ఫిజికల్గా సంబంధించిన ఎక్సర్సైజ్ ఎంతో అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ వయసులోని వాళ్ళు ఎన్నో రుగ్మతలు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ, రన్నింగ్ కానీ, జాగింగ్ ఇలాంటివన్నీ చాలా ఉపయోగపడతాయి. మెయిన్గా చెప్పాలంటే నేటి కాలంలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ అండి. ఎక్కువ చెప్పాలంటే నాకు చాలామంది చెప్పడం జరిగింది, నేను వాళ్ళకి రిలీఫ్ చేయడం జరిగింది అనమాట. మెయిన్గా నడుము నొప్పితో చాలామంది బాధపడుతున్నారు. అంటే అది కొంచెం వాళ్ళ హెల్త్ కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు కానివ్వండి, లేదా కొన్ని సమయాల్లో వాళ్ళు మరీ ఎక్కువగా ఫేస్ చేయడం జరుగుతుంది బ్యాక్ పెయిన్కి అనమాట. అసలు ఆ బ్యాక్ పెయిన్ మనం ఎలా రిలీఫ్ చేయొచ్చు అంటే కొన్ని విధాల మెథడ్స్ ఉన్నాయండి. ఎలా రిలీఫ్ చేయొచ్చో చూద్దాం. డిస్టెన్స్ అందరూ 2 legs క్లోజ్ చేయండి. రెండు కాళ్ళు కలిపి మన హ్యాండ్స్ రెండు కూడా వెనకాల నుంచి చూసారు కదా, మెల్లగా నోస్తో ఇంచేస్తూ పైకి లిఫ్ట్ చేసి అదే మెల్లగా మౌత్ అవుట్ చేస్తూ డౌన్ చేయాలండి. స్లోగా ఇన్, టో పై నించోవాలి, అక్కడ అవుట్, మెల్లగా బ్రీతింగ్ తీసుకుంటూ టో పై నించొని మెల్లగా బ్రీత్ అవుట్ మౌత్ చేస్తూ కిందకి డౌన్ అవ్వాలి. రెడీ, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. చూసారు కదండి, ఇలా మనం బాడీ అంతా స్ట్రైట్గా ఉంచి మెల్లగా లిఫ్ట్ చేస్తూ బ్రీతింగ్ తీసుకుంటూ మెల్లగా అవుట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ యాక్టివేట్ అవుతాయి అనమాట. అంటే నరం మొత్తం యాక్టివేట్ అయ్యి కొంచెం రిలీఫ్ అవుతాయి అనమాట. అదేవిధంగా కొన్ని ఇంకో మెథడ్స్ ఉన్నాయండి బ్యాక్ పెయిన్ ఏ విధంగా రిలీఫ్ అవ్వాలి అని మనం ముందు వెళ్దామండి. చూసారు కదా, ఇలాంటి కొన్ని చేయడం వల్ల ఏంటంటే అంటే సింపుల్గా ఉంటాయి చూడడానికేమో, కానీ ఇవి ఏంటంటే మనకి చాలా ఉపయోగం కలిగిస్తాయండి. చాలా విధాలుగా మనకి ఏంటంటే హెల్త్ సంబంధించిన విధంగా చాలా మనకి రుగ్మతలు కూడా చాలా నయం చేస్తుంది.